దేవుని వాక్కు తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 25వ వచనం. నాత్మీయ సహోదరి సహోదరులారా, ఆయన ఆశ్రయించు వారి ఎడల, ఆయన వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఆయన ఆశ్రయించడానికి, ఆయన వెదుకువారిలో ప్రతి ఒక్కరు కూడా వెతకవచ్చు, ప్రతి ఒక్కరు ఆశ్రయించవచ్చు. ఎటువంటి భేదం లేదు. స్త్రీ అని, పురుషుడని, లేదా ప్రాంతీయ భేదమని, ధనికుడని, పేదవాడని, ఎటువంటి భేదం లేదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొద్దకు రావచ్చు. అయ్యో నేను రావచ్చా, నేను ఆశ్రయించవచ్చా, నా ఎడల దేవుడు దయ చూపుతాడని ఎవరు అనుకోవద్దు. ఏ రీతిగా ఆయన ఆశ్రయిస్తామంటే ప్రార్థన ద్వారా మాత్రమే మనం ఆయనను ఆశ్రయించగలము. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడము. కనుక మీకు ఏ సమస్యలు ఉన్నాయో, ఏ చింత ఉన్నాయో, ఏ అక్కరలు ఉన్నాయో ప్రార్థన ద్వారా మీ విన్నపంలో ఆయనకు తెలియజేస్తే ఆయన మీ ఎడల దయ చూపేవాడు. ఇటువంటి కృపను మనందరికీ దేవుడు అనుగ్రహించిన గాక. ఆమేన్. బైబిల్ క్విజ్. పేతురు ఎన్ని దేశాలకు పత్రికలు వ్రాసెను? పేతురు ఎన్ని దేశాలకు పత్రికలు వ్రాసెను? నిన్నటి ప్రశ్నకు సమాధానం. బెత్తము వాడని తండ్రి. సామెతలు 13వ అధ్యాయం 24వ వచనం.